హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మనం గార్డెన్ దగ్గర చిన్న వంట చేస్తున్నాను అన్నమాట. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నేను నైఫ్ మర్చిపోయాను తీసుకెళ్ళటం. అక్కడ పక్కన ఆవిడ ఇచ్చారు. ఆ నైఫ్ చూసారు ఎలా ఉందో, వాళ్ళది మోడల్. మళ్ళీ దాన్ని షార్ప్ చేశాను, చాలా షార్ప్గా దిగుతుంది, వెరైటీగా ఉంది. ఆనియన్స్, చిల్లీస్ కోస్తున్నాను. ఈలోపు ఇటు పొయ్యి ఏర్పాటు చేశాను. అయితే ఫస్ట్ బయట పెట్టాను పొయ్యి. బాగా మబ్బులు వేసుకొచ్చినాయి, ఇంకా వర్షం పడేటట్టు ఉందని మళ్ళీ లోపలికి తెచ్చేసాను. వసారాలో పెట్టా. అయిగోండి జాంకాయలు, 4 కాయలు వచ్చినాయి, పెంచాను. ఇంకా ఆనియన్స్ కోస్తున్నాను. ఆ పొయ్యి మనం పూల కుండీ పెడతాం చూడండి, స్టాండ్ ఐరన్ది, అదనమాట. ఐరన్ స్టాండ్ పెట్టి దాని మీద పెట్టేశాను. ఇంకా కింద నాపరాయే కదా, అది పర్వాలేదు అని అలా పెట్టేశాను. ఆనియన్స్ వాష్ చేస్తున్నాను. ఇంటి దగ్గర నుండి కొంచెం వాటర్ పట్టుకెళ్ళా. ఇంకా క్లీన్ చేస్తున్నాను. అదిగోండి జాంకాయ, బాగుంది కదా చూడటానికి, టేస్ట్ కూడా బాగుంది. ఇంకొంచెం కూడా పెరుగుతుంది సైజు. అదిగోండి గోంగూర, కొంచెం లీవ్స్ కోస్తున్నా. గోంగూర టైనీ లీవ్స్, చిన్న చిన్నవి 4 కోసాను. ఇంకెంతకుముందు వేసాను కదా ఉల్లిబొందులు, అవి కొన్ని వచ్చినాయి, అవి కొన్ని కట్ చేశాను. నెక్స్ట్ కరేపాకు చెట్టు ఉంది అక్కడ, అదిగోండి కొద్దిగా చిన్నగా పెరుగుతుంది, లీవ్స్ కొద్దిగా కోసాను. ఇంతకుముందు నేను గులాబీ చెట్లు వేసాను కదా 2, ఒకటి కనకాంబరం వేసాను. ఇదిగోండి అవన్నీ కోసుకొచ్చాను. సలాడ్ కుకింగ్కి. అదిగోండి నాటు గులాబీ, ఈ చెట్టు బతికింది. ఇంకా 2 చెట్లు కనపడలేదు, మరి అసలు ఏమైనాయో కూడా తెలియదు. అదిగోండి ఉల్లిబొందులు నేను వేసాను కదా అప్పుడు, కొన్ని అక్కడ కొన్ని వేసాను, అవి కొన్ని వచ్చినాయి. కరివేపాకు, గోంగూర, ఉల్లిబొందులు, ఇంకా అవన్నీ కోస్తాను. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. అది నాకు అలవాటు లేక ఆ చాకు కుదరట్లా. నేను మర్చిపోయి వెళ్ళాను చాకు ఇంట్లో నుంచి. అది మా పక్కింటి ఆవిడ అక్కడ ఇచ్చారు ఆ చాకు. భలే షార్ప్గా దిగుతుంది అది. ఇంకా అన్నీ సగం సగం చేస్తున్నా. ఒక కర్రీకి, ఒక ఆమ్లెట్కి ప్రిపరేషన్స్ అన్నమాట. చిన్న వంట, సరదాగా అవుట్డోర్ కుకింగ్. ఇప్పుడు ఈ కాలం బాగుంటుంది కదా అవుట్డోర్ కుకింగ్, అందుకని ఇంకా ట్రై చేస్తున్నాం వంటలు వేయడానికి. అవన్నీ ఏరుకొచ్చా పుల్లలో, కొద్దిగా డ్రై అయినాయి అన్నీ ఏరుకొచ్చాను తెంపి. మొన్న కొన్ని పుల్లలు చెట్లు పెరిగిపోతే కొన్ని కొట్టించాము, అవి అన్నమాట, దాని తాలూకు పుల్లలు అవి. డ్రై లీవ్స్ ఇంకా అలా పెట్టి మంటేసాం. కొంతవరకు బాగానే వెలిగింది, కానీ మధ్యలో ఆరిపోయింది. ఇంకా అప్పుడు 2 క్యాండిల్స్ తెచ్చి వేసేసాం.
ఇంకా కంటిన్యూ అయింది. ఇది ఇంటికి వెళ్ళే ముందు చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ 4:30 తర్వాత. ఇంకా నా హస్బెండ్ ట్రై చేస్తున్నారు మంట రావడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అదిగోండి క్లౌడ్స్ బాగా పట్టేసి చీకటి అయిపోతుంది. ఫస్ట్ అదిగో ఆ పొలాల దగ్గర పెట్టాను పొయ్యి. మళ్ళీ వర్షం పడి తడిసిపోతే కష్టమైద్దని మండవు కదా, అందుకని మళ్ళీ ఇటు పెట్టేశాను. జాగ్రత్త, చేయి జాగ్రత్త. ట్రై చేస్తున్నారు నా హస్బెండ్. పొయ్యి అంటించడానికి తిప్పల పడుతున్నాం ఇద్దరం. ఎట్లా అట్లా వెలిగించాను. నా మీద పడిద్ది. అది చూసారా స్టాండ్, గుర్తుపెట్టారా? ఐరన్ది, పూల మొక్కలు పెట్టుకునేది. అమెజాన్లో అమ్ముతారు. అంటుకుందంటావా? ఇంకా పెనం పెట్టేసి ఇంకా అట్లా కట్టె పుల్లలు సన్నవి కొంచెం లావి డ్రై లీవ్స్ అన్నీ పెట్టేసి ఇంకా ట్రై చేస్తున్నాం మంట. వెలిగిందిలే, జాగ్రత్త, పర్వాలేదు. ఈ కాలం బాగుంటుంది కదా అవుట్డోర్ కుకింగ్. అంటే వర్షం పడేటట్టు. ఇంకా జనవరి వరకు ట్రై చేస్తాను. ఇటు పెట్టాను మళ్ళీ, ఫస్ట్ అటే పెట్టాను. చల్లగా ఉన్నంత వరకు బయట మీకు చూపించడానికి వెజ్ నాన్ వెజ్ అన్నీ వండుకుందాం. మళ్ళీ ఇటు తెచ్చేసానండి. చూడండి మంట వర్షం పడేటట్టు ఉంది, అందుకే ఫుల్గా క్లౌడ్స్. ఇంకా రెడీ అయిపోతుంది వర్షం పడడానికి. ఫస్ట్ అక్కడ పెట్టాను అనమాట, ఆ లాగ్స్ దగ్గర పొయ్యి. నా మీద మళ్ళీ ఇటు తెచ్చేసా. మళ్ళీ రైన్ వస్తే కష్టపడుతుంది. స్టార్ట్ చేయనా? ఇంకా బెండకాయలు వాష్ చేస్తున్నాను. కర్రీ ప్రిపరేషన్స్. బెండకాయ కర్రీ ఒకటిను ఫ్రై లాగా దగ్గరగా ఈగురుగా, ఒకటేమో ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇంకా స్లోగా వేసాను అట్లా. కానీ ఈ పొయ్యికి దీని మీద ఉండేదానికి మన ఇంట్లో స్టవ్ మీద ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉందండి టేస్ట్లో. టేస్ట్ అయితే ఇది బాగుంది. దీని మీద వండింది చాలా రుచిగా ఉంది ఆమ్లెట్. నాకు చీకటి పడిపోయి ఇంకా నేను బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకొచ్చేసా. ఇంటికి వచ్చాక తిన్నాను. ఇంకా అక్కడ తినడానికి లేదు, లైట్ ఫ్యాన్ ఏమి లేవు. ఇంకా ఆ పనుల మీద తిరుగుతున్నా నేను. ఇంకా ఉల్లిపాయ బాగా మగ్గింది, ఇంకా దగ్గరికి వస్తుంది అలా. దాన్ని ఫ్రై చేసేసి లైట్గా కొంచెం మంట తగ్గింది చూసారా. ఇంకా ఎగ్స్ వేస్తున్నానండి. 4 వేసాను. సాల్ట్ వేసి లైట్గా, ఇంకా ఎగ్స్కి సరిపడా. ఇంకా అలా తిప్పేసి ఈ ఇంటికాడ నుంచి అన్నీ కలిపి తెచ్చేసాను. కారం, దానికి కావాల్సిన పొడులన్నీ కలిపి తెచ్చేసాను. గోంగూర ఇందాక కట్ చేశాను కదా, అది వేసాను. కరివేపాకు, గోంగూర, ఉల్లిబొందులు. ఇంట్లోంచి మైక్రో గ్రీన్స్ కూడా తెచ్చాను, అవి కూడా వేసేసాను. కారం లైట్గా వేసేసి ఇందులో అన్నీ కలిపి తెచ్చేసాను ఇంట్లోంచి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, మసాలా పొడి, కారం అన్నీ మిక్స్ చేసేసి పర్వాలేదులే తిప్పే ఇంకా తీసుకెళ్ళి దాన్ని తిరగేయడానికి చూస్తున్నాం. మంట ఆరిపోయి ఫుల్గా పొగొచ్చేస్తుంది. ఈసారి ఒక గొట్టం తీసుకెళ్ళాలి. ఇంకేం చేసాము, మంట ఆరిపోతుందని 2 క్యాండిల్స్ తెచ్చేసేసాము. అందులో ఇంకా ఆమ్లెట్ వేస్తున్నామండి. బెండకాయ ఫ్రైను ఆమ్లెట్.
పొయ్యి ఈ మండట్లా కాలం మనకి అవుట్డోర్ కుకింగ్ తిప్పలు బాగుంటుంది కదా, అందుకని ట్రై అబ్బో, చేస్తాను. చాలా కష్టం పొలాలు. జనవరి వరకు ట్రై సింపుల్గా చేద్దాం. వెలిగించేస్తాం స్టవ్లు. ఆ తర్వాత కష్టమైద్ది కాబట్టి ఇంకెండలో ముదిరిపోతే చేయలేం, బయట ఇలాంటివి చేయలేం. కానీ ఆమ్లెట్ భలే టేస్ట్ ఉందండి, చక్కగా మాడలేదు కూడా. కొద్దిగా అవ్వాలి. ఇంకా డ్రై లీవ్స్ అయ్యి పెడుతున్నారు ఆయన, మంట పెంచడం. వర్షం పడిద్దేమో అని అక్కడ నుండి పొయ్యి ఎక్కడ పెట్టేశాను. ఇక మిగిలిన బూడిద ఉంటుంది కదా, దాన్ని చల్లారిపోయిన తర్వాత మొక్కలకి వేసేయడం. బాగుంది నైట్ వ్యూ. లాస్ట్లో ఇంకా ఫైర్ ఆపేసి వాటర్ జల్లేసాను బెండకాయ ఫ్రై, మేము వెళ్ళిపోయే ముందు. ఇంకా మొత్తం రైస్ కంప్లీట్గా ఆపేసి వెళ్ళాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బ్రేక్ అయితే అయిందిలే, ఏం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొద్దిగా ఉంటే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు అందుకుంది మళ్ళీ. ఇంకా ఆమ్లెట్ తిరగేయాలి. ఇంకా బెండకాయ ఫ్రై. నెక్స్ట్ బెండకాయ ఫ్రై. ఆయిల్ గీ మిక్స్ చేసి తెచ్చేసా. ఇంటి దగ్గర నుండి అన్నీ తెచ్చేసానండి. పసుపు మొన్న ఇంట్లో చేసాం కదా, పసుపు పొడి అది కూడా అందులోనే కలిపి. మసాలా కారం, అందులో కలిపి. పసుపు, కారం, సాల్ట్ ఒకటే విడిగా తెచ్చాను. అక్కడ జాంకాయలు చెట్టి అవి 4 తెంపా. ఇంకా ఆయిల్, గీ, ఉల్లిపాయలు, అయిగోండి కోడిగుడ్లు, బెండకాయలు అన్నీ కట్ చేసి ఇంకా పక్కన ఆవిడకి మళ్ళీ చాకి ఇచ్చేసి వచ్చాను. అది అయిగోండి మైక్రో గ్రీన్స్. ఇక్కడ కొద్దిగా జాంకాయలు అసలు చాలా ఉంటున్నాయి కానీ నేను వెళ్ళేపాటికే ఇక మొత్తం సరదాగా తీసేసుకుంటున్నారు. అన్ని దగ్గర పెట్టుకోవాలి. ట్రై చేయి. నాకే 4-5 ఉంచుతున్నారు అంతే. స్లోగా. ఇంకా ఆమ్లెట్ తిరగేస్తున్నాను. పర్వాలేదు. చెయ్యి జాగ్రత్త. మాడలేదు, బాగానే వచ్చింది. పర్వాలేదు, బెటరే, తినొచ్చు. మన ఆమ్లెట్ అంత కింద వేసేస్తున్నాడు బాబా, పొయ్యిలో పడేస్తున్నావు ఆమ్లెట్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. అట్లా ఆమ్లెట్ అయిపోయింది. ఇది అయిపోయాక ఇంకా బెండకాయ ఫ్రై చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఇంకా అక్కడ ఫ్యాన్ లైట్ ఏమి లేవు, వాటి కోసం తిరుగుతున్నాను ఆఫీసుల చుట్టూ. ఇంకొస్తాయి స్లోగా. బెండకాయ ఫ్రై స్టార్ట్ చేసాం. ఇంకా మంట ఆరిపోయిందండి, మళ్ళా చీకటి పడిపోయింది. ఇంకా ప్యాకప్, ఇంటికి వెళ్ళిపోవడమే. Thank you for watching. Have a nice day.